నిన్న రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహానికి సంబంధించి కాంట్రవర్సీ నెలకొంది. మంచిగా చేస్తున్నారని చెప్తారు, మాట్లాడతారు. ఇంకోటి విత్తనవాదం కాదు, అయితే 100%. ఏ విత్తనవాదం నాకు తెలియదు, నీకు తెలుసా? నీకు తెలుసా? మరి తెలియకుండా ఏంటండి? నాకు చెప్తే మీరు చెప్తే పోవాలా, మీరు చెప్తే పోవాలా? విజువల్ తీసుకుంటుండు. విజువల్ తీసుకునే క్రమంలోనే ఆయన వచ్చి దాడి చేసి కెమెరా గుంజుకునే ప్రయత్నం. అప్పటికే శుభలేఖ సుధాకర్ ఉండు, శుభలేఖ సుధాకర్ ఉన్నాడు. కెమెరామెన్ కైనా శుభలేఖ సుధాకర్ అని తెలియదు. దొంగతనం చేస్తున్నట్టుగా ఏదో గాంజా కొట్టడం దొరకబట్టినట్టుగా చేసినట్టుగా ఉన్నది అలా కథ. ఇదేంటో విజువల్ తీస్తాం, మీకు అలా మండింది. అదే నేనన్నా, అరే మర్యాద ఇచ్చినాం, ఇక్కడ అసభ్యంగా మాట్లాడ ఆయనే ఏళ్ళు పెట్టి చూపి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టొద్దా? దాని మీదనే అభ్యంతరాలు ఉన్నాయి, బరాబర్ అభ్యంతరాలు ఉన్నాయి. మా బిడ్డల ఉసురు దలిగి పోతివిరో రామన్న, పసిగుడ్డుల ఉసురు దలిగి పోతివిరో రామన్న. ఎందుకు రాసిండ పాట అట్లా? ఎన్టీ రామారావు ఇక్కడ పరిపాలనలో దుర్మార్గాలు చేసిండని చెప్పి. ఖచ్చితంగా చేసినట్రా? ఎవరు దుర్మార్గుడు ఎవడని ఉంటాడా? వద్దనే దుర్మార్గుడు ఎవడని ఉంటాడా? మూసిలేసి తొక్కుతా అన్నాడు. ఆయన భాష ఏంటిది? అమ్మ గల్లీల పాన్పరాగులు తిని డైరెక్ట్ రేవంత్ రెడ్డికి సవాల్. సవాలే చెప్తున్నా కదా. అంటే కూడా పాపం యాక్టింగ్ బాగుంటది, శుభలేఖ సుధాకర్ గారు అంత అశుభం చేసి పడేసింది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. నిన్న రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహానికి సంబంధించి కాంట్రవర్సీ నెలకొంది. ఇదే అంశం మనతో తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ క్రాంతి దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు పృథ్వీరాజ్ మాట్లాడదాం. నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. అసలు ఏందన్నా, పృథ్వీరాజు బాగా ఈ మధ్య వైరల్ అవుతుండు, ప్రభుత్వం పైన యుద్ధాన్ని దిగుతుండు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. అసలు నేను ఏం జరిగింది రవీంద్ర భారతిలో? గొడవ కారణం ఏందంటారు? ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నప్పుడు ఎప్పుడున్నా గానీ పృథ్వీరాజ్ మాట్లాడుతూనే ఉంటాడు. కాకపోతే సోషల్ మీడియా ఈ మధ్యలో ఎక్కువైంది. నేను కూడా అంతకుముందు మీడియా అంతకుముందు రాకపోయేది ఎక్కువ. సో ఈ మధ్యలో సోషల్ మీడియా కూడా వచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో అన్ని మాట్లాడొచ్చు, వాస్తవాలు ఏముంటవి జనం పోవచ్చు కాబట్టి నడుస్తుంది. అసలు రవీంద్ర భారతి మీరు పోయినారా? అనుకోకుండా మీడియా పిలిచిందా? ఏం జరిగింది అసలు? లేదు, ఇది నాకు చూసాగా తెలుస్తా ఉండే, జరుగుతా ఉన్నది అక్కడ అని చెప్పని తెలిసింది. కానీ తీరా తీసుకొచ్చి విగ్రహం ఆడ పెట్టింది, కానీ ఇంకా అది కవర్ చేసి ఉంది కదా. ఓకే, సరే. ఒకసారి చూసిన నేను కూడా ఎవరన్నా మాట్లాడతారేమో అని వెయిట్ చేస్తా ఉండే. అన్ని నేనే మాట్లాడుతున్నది. ఇదంతా విగ్రహాల గురించి, రోషయ్య విగ్రహం గురించి మాట్లాడుతుంది. తర్వాత ఎన్టీ రామారావు విగ్రహం ఆయన మైత్రివనంలో పెడతాను ముఖ్యమంత్రి అంటే, సరే చూద్దాం ఎవరైనా మాట్లాడతారేమో అని చూస్తే మా వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు, ఆ టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. నాకు నచ్చలేదు. సరే ఆడికి పోయినాము, మాట్లాడదామనే ఆ ఇష్యూ గురించి మాట్లాడదామనే పోయినాం. కానీ ఆ కెమెరామెన్, మా భార్గవ్తో వచ్చిన కెమెరామెన్ పోయి ఆ విజువల్స్ నేను పక్కకున్నా, విజువల్ తీసుకుంటుండు. విజువల్ తీసుకునే క్రమంలోనే ఆయన వచ్చి దాడి చేసి కెమెరా గుంజుకునే ప్రయత్నం. అప్పటికే శుభలేఖ సుధాకర్ ఉండు, శుభలేఖ సుధాకర్ ఉన్నాడు. కెమెరామెన్ కైనా శుభలేఖ సుధాకర్ అని తెలియదు. సో విగ్రహాలను తీస్తున్నాడు. జనరల్ ఏదైనా ఇంటర్వ్యూస్ జరిగినప్పుడు విజువల్ తీసుకుంటారు. ఆ విజువల్ తీస్తున్న క్రమంలో వచ్చి ఆయన గుంజుకోబోయింది అన్నట్టు కెమెరా. అంటే ప్రభుత్వ అనుమతితోనే ఆ విగ్రహం పెడుతున్నారు రవీంద్ర భారతిలో. రేవంత్ రెడ్డి ప్రారంభించారంట. ఈయన ఎందుకు మళ్ళీ భయపడ్డాడో? కెమెరాతో రికార్డ్ చేస్తుంటే ఎందుకు అట్లా ఆపిండు? ఏమో మరి తెలియదు, నాకు తెలియదు. దొంగతనం చేస్తున్నట్టుగా ఏదో గాంజా కొట్టడం దొరకబట్టినట్టుగా చేసినట్టుగా ఉన్నది అలా కథ. ఇదేంటో విజువల్ తీస్తాం, మీకు అలా మండింది. అదే నేనన్నా, అరే నువ్వు కెమెరా ఎందుకు గుంజుకుంటున్నారు? కెమెరా గుంజుకోవాల్సిన అవసరం ఉన్నది, పబ్లిక్ ప్లేస్ అది. అంటే నువ్వు పర్మిషన్ తీసుకోవాలి. నువ్వు ఎవరు పర్మిషన్ ఇచ్చేందుకు? అంటే నాకు తెలుసు, కానీ నువ్వు కాదు కదా ఇన్ఛార్జ్, నువ్వు కాదు కదా, నువ్వు డైరెక్టర్ కాదు కదా, నువ్వు పోలీస్ అనేవి కాదు. లేదు, అది ఇల్లీగల్ యాక్టివిటీ కూడా ఏం కాదు. అది నువ్వు విగ్రహం పెడుతున్నావు, మేము తీసుకున్న పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్నది, రవీంద్ర భారతిలో ఉన్నది కనుక మేము విజువల్ తీసుకోవచ్చు కదా. నువ్వు ఆపుడున్నా, ఎందుకు ఆపుతున్నావు అంటే ఎందుకు తీసుకోవాలి? ఎందుకు నువ్వు ఆపేదేంది? బహిరంగంగా జరుగుతున్నది కదా, ఓపెన్ గా పెట్టినావు, బోర్డు పెట్టనుంటి వాడ అనుమతితో తీసుకుంటున్నారు, అనుమతితో చేస్తున్నారు కాబట్టి. అనుమతి ఏమన్నా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఓపెన్ ఉన్నప్పుడు ఎవరు అనుమతి తీసుకున్నారు? అనుమతి ఇవ్వదలుచుకున్నారు అంటే విగ్రహం అనుమతితో పెడుతున్నారు కాబట్టి ఓపెన్ గా ఉంది, ఎవరైనా తీసుకోవచ్చు. అవును, అంతే అంటారు కదా. అవును, బరాబర్ ఎవరైనా తీసుకోవచ్చు. ఒకవేళ రెస్ట్రిక్షన్ ఉంటే ఆపేది ఎవరు? దాని డైరెక్టర్ ఆపాలి కదా. అవును, దాని డైరెక్టర్ ఆపాలి, దానికి సంబంధించినటువంటి ఆఫీసర్ ఎవరు ఉంటే వాళ్ళు ఆపాలి. రైట్. ఈయనెవరు అసలు ఆపేటందుకు? ఈయనకి సంబంధం ఏంటిది? మీకు మండింది బరాబర్. మండినా కానీ ఎక్కడ మేము అమర్యాదగా మాట్లాడలే.
కానీ నేను మీ స్లాంగ్ అట్లనే ఉంటది మాకు తెలుసు. అవును, కానీ చూసిన వాళ్ళకి మీరే రుబాబ్ చేసినట్టు అనిపిస్తున్నాడు. రుబాబ్ వాళ్ళు చేసిరు కదా, కెమెరా గుంజుకుంటున్నది ఎవరు, ఎందుకు గుంజుకుంటున్నావు అని అడిగినాం. ఎందుకు గుంజుకుంటున్నావు అడిగేది హక్కు కదా. నువ్వు కెమెరా ఎందుకు గుంజుకుంటున్నావు, దౌర్జన్యం ఎందుకు చేస్తున్నావు, గుండాగర్ది ఎందుకు చేస్తున్నావు అనేది ఈ పదాలు కూడా వాడలే, ఇప్పుడు వాడుతున్నా నేను. నువ్వు ఆ గుంజుకోవడం అంటే ఏంటిది, గుండాగర్ది అన్నట్టే కదా. అంతే. మరి గుండాగర్ది ఎవరు చేసిండ్రు, దౌర్జన్యం ఎవరు చేస్తారు, మేము చేయలే. నేను మళ్ళీ ఉల్టా సుధాకర్ గారు మీరు నాకు తెలుసు, శుభలేఖ సుధాకర్ గారు మీరు అని చెప్పి మర్యాదనే మాట్లాడినా, మీరు అనే మాట్లాడినాము, మర్యాద ఇచ్చినాము. ఇక్కడ అసభ్యంగా మాట్లాడి ఆయనే ఏళ్ళు పెట్టి ఇట్లా చూపించుకుంటూ మాట్లాడిందనే ఎట్లా తీస్తారు మీరు ఆ ట్వీట్ అని చెప్పి ఆయన బెదిరించినట్టు మాట్లాడుతున్నప్పుడు మరి అడగాలి కదా. మొత్తం మీడియాలో ఏం పోర్ట్రే అవుతుందంటే ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు పెట్టొద్దు, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడుతుంటే పృథ్వీరాజ్ అనేటోడు వచ్చి అడ్డుకుంటుండు పెట్టొద్దని లొల్లి చేస్తున్నా అని చెప్పి మీడియాలో ప్రచారం అవుతుంది. మీ వర్షన్ ఏంది అసలుకి? పెట్టొద్దా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టొద్దా? దాని మీదనే అభ్యంతరాలు ఉన్నాయి, బరాబర్ అభ్యంతరాలు ఉన్నాయి. ఆయన వ్యక్తిగతంగా నేను గౌరవిస్తా, ఆయన మాటలు నేను కూడా బరాబర్ వింటాం. గాత్రానికి నేను కూడా ఒక ఫ్యాన్ కాదని చూస్తున్నాం. కాకపోతే అక్కడ అంశం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ అనేది ఒక సపరేట్ ఒక అస్తిత్వంతో కూడినటువంటి అంశం. తెలంగాణ ఇక్కడ కవులు ఉన్నారు, ఇక్కడ కళాకారులు ఉన్నారు, ఇక్కడ ప్రపంచ స్థాయికి పోయినటువంటి వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. వాళ్ళకు ఆదరణ దొరకకుండా తెలంగాణ ప్రాంతం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇమ్మీడియట్ గా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టుడు అనే దాని విషయంలో వాళ్ళు విగ్రహం పెట్టే కన్నా ముందు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా పెట్టాలి, వీళ్ళ విగ్రహాలు అక్కడ ఉండాలి. ఫస్ట్ సీరియల్లో ప్రియారిటీ చాలా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది మాట్లాడుతారు ఆయన చాలా ప్రపంచ స్థాయికి పొందినటువంటి ఆయన మరి వేరే లాంగ్వేజ్ లో పాడిన నాకు తెలియదు, కానీ భారతదేశంలో భాషలను మాత్రం చేసిండు. ఇప్పుడు మా దగ్గర నేరుల వేణుమాధవ్ గారు ఉన్నారు, మా వరంగల్. ఓకే, తన మిమిక్రీ ప్రపంచ స్థాయిలో యునైటెడ్ నేషన్స్ దాంట్లో పోయి ప్రజెంట్ చేసిన మిమిక్రీ. అని మామూలు వ్యక్తి కాదు తన. మరి తన విగ్రహం మొదలు ఉండాలి కదా, మరి వారి విగ్రహాలు లేవు కదా. మరి ఇప్పుడు వారిది కావాలన్నా వీరిది కావాలన్నా తొందర. సో మీరు ఎప్పుడన్నా అడిగిరా అంటే ఏం చెప్తారు? ఇట్లా ప్రభుత్వాన్ని ఇలా తెలంగాణ వాళ్ళ విగ్రహాలు పెట్టాలా అని అడిగినారా? వచ్చాడు విగ్రహాల గురించి అప్లికేషన్ ఇచ్చి పెట్టిన మా శంకర్ సారంగపాణి విగ్రహాల గురించి అప్పటికి ఇంకా మా నేరల మాధవ్ గారు బతికే ఉన్నారు. అప్పటికి బతికే ఉన్నారు. మరి ఆ విగ్రహాల గురించి మేము ఆల్రెడీ అడిగినాము, పర్మిషన్ల గురించి కూడా అడిగినాం, మాకు పర్మిషన్ రాలేదు. ఇప్పటిదాకా వెయిటింగ్ అయ్యారు. వాళ్ళకి మాత్రం మరి అంత తొందరగా పర్మిషన్లు ఎందుకు ఇస్తారో తెలియదు, మాకు ఎరకలే. కానీ ఇక మరి అవన్నీ పెండింగ్ ఉన్నాయి కదా, అవన్నీ పెండింగ్ ఉన్నాయి. ఇగో చూపిస్తున్నా పట్టండి మీరు, కెమెరా చూడండి. ఇగో చూడండి ఈ ఫోటో చూడండి. ఇది శంకర్ సారంగపాణి వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళ భార్య శంకర్ అన్న భార్య అక్క సంధ్య అక్క ఉన్నది. రెండు విగ్రహాలు, ఒకటి శంకర్ విగ్రహాలు, ఒకటి సారంగపాణి విగ్రహం. వీళ్ళిద్దరి వరంగల్ పెడతామని చెప్పి అప్లికేషన్ ఇచ్చిండు. నాగరాజు నేను పోయినాము, తర్వాత అక్కడ లోకల్ శ్యాము, వీళ్ళందరూ. సో ఇవన్నీ ఉన్నాయి. ఇవి మేము ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నది కాదు, ఇదంతా ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి అడుగుతున్నాం. బరాబర్ అడుగుతున్నాం. అంటే రేవంత్ రెడ్డి ఎక్కువగా ఈ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళ పెద్ద వ్యక్తులకు ఉత్సాహం చూపిస్తున్నా పెట్టడానికి మొన్న కూడా ఎన్టీఆర్ గారి విగ్రహం పెడతా అన్నారు. అదే ఆయన కొద్దిగా తెలంగాణ ప్రజల కన్నా ఎక్కువ అక్కడిదే ఎక్కువ ఉన్నది. అందుకే నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే కొద్దిగా ఈయనకి ఆంధ్ర మూలాలు ఉన్నాయేమో అని ఉన్నది నాకు. రేవంత్ రెడ్డికి బరాబర్ ఎక్కడ ఉంది, లేకపోతే ఇంకా బానిసత్వం మర్చిపోలేదేమో, వాళ్ళ దగ్గర చేసినటువంటి బానిసత్వం ఇంకా మర్చిపోనట్టున్నాడు. తెలంగాణ ప్రజల మెప్పు కన్నా తెలంగాణ వంచన ఎక్కువ చూస్తున్నాడు ఆయన. ఆంధ్ర పాలకుల ఆంధ్ర దోపిడీ, నేను అందరి గురించి చెప్తలేను, ఎవరైతే దోపిడీ చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళ మన్ననలు పొందాలనుకుంటున్నట్టున్నాడు ఆయనకు. అంతేగాని తెలంగాణ ప్రజలకు వీళ్ళు ఆత్మ లేదు, మన్ను లేదు, వీళ్ళు ఎటనవోని అనేది లెక్కలు ఆయన ఫస్ట్ నుంచి అట్లే ఉన్నాడు. ఇప్పుడు కూడా అదే ధోరణిలో ఉన్నాడు. కాబట్టినే ఆయనకి ఇట్లా ఎన్టీ రామారావు విగ్రహాలు ఇప్పుడు పెట్టాలని ఇటువంటి ఇక్కడ గౌరవం రాక ముందు బాలకృష్ణ గారి విగ్రహం ఇక్కడ పెట్టే దానికన్నా ముందు దీని చర్చ జరగాలనేది నా. ఎన్టీఆర్ విగ్రహం గురించి ఎన్టీఆర్ అయినా బాలసుబ్రహ్మణ్యం, ఎన్టీఆర్ అయితే సవాల్ లేదు. ఎన్టీఆర్ బొచ్చడు చేసినాం కదా, వందల విగ్రహాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు ఇంకెన్ని విగ్రహాలు పెడతారు, ఇక్కడ బొచ్చడు ఉన్నాయి కదా వాళ్ళ. అంటే ఒకటి ఇక్కడ విగ్రహం పెట్టడానికి, అంటే విగ్రహం పెడితే వచ్చే పాజిటివ్ ఏంది, విగ్రహం పెడితే వచ్చే లాభం ఏందంటే ఏం చెప్తారు అసలు? ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు జూబ్లీహిల్స్ లో, ఎన్టీఆర్ గారి విగ్రహాలు ఉన్నాయి, ప్రతి డివిజన్ లో ఉన్నాయి. మైత్రి వనందేరా ఆయన పెడతాడు, పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే ఏం చెప్తారు మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఆయనకి ఏంటంటే రాజకీయం అనుకుంటున్నామో, అక్కడ ఎన్టీఆర్ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు కొంత ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నారని చెప్పని ఆయన ఉద్దేశం ఉందేమో తెలియదు. కానీ ఇంకా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడి ప్రాంత ప్రజల గౌరవం అంటే గౌరవించే స్థాయిలో మీరు లేకుంటే, ప్రజల గౌరవించే స్థాయి లేకుంటే ఇబ్బందికరంగా ఉంటది. పర్మనెంట్ కూడా ఈ ప్రాబ్లం సమస్య ఎప్పటికీ ఉంటది. సో ఎన్టీఆర్ కన్నా ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం పెట్టాలాడా,
ఓకే, ఆ సినిమా రంగానికి చాలా సేవలు చేసినటువంటి వారు. అంటే ప్రధాన గుడాల్లో ఉండాలంటారు. ఎన్టీ రామారావు కన్నా ఎక్కువ సినిమాలలో నటించిండు, ఎన్నో సినిమాలు రాసిండు, పెద్ద పెద్ద పండంటి కాపురము, చాలా గాంధీ పుట్టిన దేశం అని చాలా ఉన్నాయి, పేర్లు బొచ్చడున్నాయి, హిట్ సినిమాలు రాసినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు. ఇంకోటి ఏంటంటే తన గొప్పతనం ఏంటంటే ఆయన 10-12 ఎకరాలు చిత్రపురి కాలనీలో భూమి ఇచ్చిండు. అది ఆయన భూమిలో కాదు నేనేది, ఆయన భూమి నుండి కాదు. ఎన్టీ రామారావు 100 విగ్రహాలు ఉన్నాయి, మళ్ళీ ఎన్టీ రామారావు విగ్రహాలు ఎందుకు? ఒకవేళ పెట్టదలుచుకుంటే అటువంటి వాళ్ళే పెట్టండి, మా పైడి జయరాజు గారిది పెట్టండి, కాంతారావు గారిది పెట్టండి. తన లెక్కనే బాలసుబ్రహ్మణ్యం లెక్కనే ఈ తరం కాదు, పృథ్వీరాజ్ కపూర్ తరంలో, తర్వాత అశోక్ కుమార్ తరంలో ఉండి దాదాపుగా 68 సంవత్సరాలైనాయి, 65 సంవత్సరాలు పైడి జయరాజు గారు దేశం మొత్తం దాదాపు 9 భాషలల్లో నటించిండు ఆయన. మరి తన విగ్రహం పెట్టాలని మాకు ఉండాలనా ఉండద్దా? మేము అడగాలనా లేదా? మరి వాళ్ళని విస్మరించి, మరి నారాయణ కరీంనగర్ సంబంధించిన నారాయణ వాళ్ళని విస్మరించి, మా సుక్క సత్యాలను విస్మరించి, మా మిద్దరాములను విస్మరించి, గద్దరన్నను విస్మరించి, గద్దర్ గారి విగ్రహం ఎందుకు ప్రధాన కూడల్లో అంటే నెక్లెస్ రోడ్ కానీ లేకపోతే మెయిన్ చౌరస్తాలు ఆయన విగ్రహం ఇంతవరకు ఎందుకు పెట్టలే? ఇప్పటిదాకా ముఖ్యమంత్రి సభలలో వచ్చి చెప్పి తన జయంతి రోజు వర్ధంతి రోజు వాళ్ళు ప్రభుత్వం తరఫున వచ్చి భూమి ఇస్తాం అధికారికంగా, ఇప్పటిదాకా నేను గదర్ ఫౌండేషన్ మెంబర్ గా చెప్తున్నా, ఇప్పటిదాకా భూమి ఇయ్యలేదు. తెల్లాపూర్ది వేరు, తెల్లాపూరు అక్కడ వాళ్ళు కూర్చొని అక్కడోళ్ళు కూర్చొని అక్కడ విగ్రహం పెడతామని చెప్పని వాళ్ళు కూర్చొని మా సత్య గారు వాళ్ళ కొడుకు వాళ్ళందరూ కలిసి ఆయన సత్య గారు కొడుకే తన భరత్, వీళ్ళందరూ కలిసి అక్కడ వాళ్ళు గద్దరన్న మీద ఉన్న ప్రేమతోని వాళ్ళు పెట్టుకునే క్రమంలో అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఏదో చిన్న ఉన్నట్టున్నది, దాంట్లో అది గవర్నమెంట్ ల్యాండా డిస్ప్యూట్ ల్యాండా అది నాకు కరెక్ట్ తెలియదు, కానీ ఆడ విగ్రహం పెట్టించేటందుకు ఇబ్బంది అయింది. తర్వాత గవర్నమెంట్ ఏదో దాన్ని ఏదో లీగలైజ్ చేసిరు దాన్ని, కానీ దానికి ఒక పోరాటం జరిగింది, 3-4 రోజులు పోరాటం. దాంట్లో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉండే, కంచెలే గారసంటోళ్ళు, పాషమి అదిరసంటోళ్ళు ఇన్వాల్వ్ అయి ఉండే. దాంట్లో నేను కూడా పోయినా, యాక్చువల్గా ఆ రోజు నేను కూడా పోయినా. సో అది అట్లా ఫ్రిక్షన్ తోనే జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఇస్తాన్న భూమి ఇస్తారు కావచ్చు, కానీ ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది. ఓకే, ఇంకా ల్యాండ్ ఇయ్యలేదు. అయితే ఇటువంటి వాళ్ళందరి ఉన్నాయి. ఇంకా నేను చెప్పేది కొన్ని పేర్లు చెప్తున్నా, ఇట్లా చెప్పకుంటున్నాయి, చాలా పేర్లు ఇంకా ఉన్నాయి. అది లిస్ట్ కావాలంటే వచ్చే లిస్ట్ చెప్పొచ్చు, కానీ ఇట్లా వీళ్ళందరికీ గౌరవం దొరికిన తర్వాత ఆ విగ్రహం గురించి ఆలోచన చేయాలనేది నా ప్రతిపాదన దానిలో. ఓకే, సో మొత్తానికి ఇంకా విగ్రహం పెట్టకుండా పోరాటం చేస్తారు. ఎన్టీఆర్ విగ్రహం కూడా అమీర్పేట చౌరస్తా పెట్టకుండా పోరాటం చేస్తా అంటారు. ఇప్పుడు ఇదంతా భావజాల వ్యాప్తి నడుస్తున్నది, ఇప్పుడు దాని మీద చర్చ జరుగుతుంది కదా. నువ్వు ఎన్టీ రామారావు విగ్రహం అంటున్నావు, నువ్వెవరైతే గద్దరన్నను పొద్దున్న లేసే ఎంబడేసుకొని మాట్లాడుకుంటూ తిరుగుతుంటావు కదా, అదే గద్దరన్న ఎన్టీ రామారావు మీద రాసిన పాటలు ఉన్నాయి. ఓకే, రామన్న పోతివిరో రామన్న పేదొల్లా ఉసురు దలిగి పోతివిరో రామన్న మా బిడ్డల ఉసురు దలిగి పోతివిరో రామన్న పసిగుడ్డుల ఉసురు దలిగి పోతివిరో రామన్న. ఎందుకు రాసిండ పాట అట్లా? ఎన్టీ రామారావు ఇక్కడ పరిపాలనలో దుర్మార్గాలు చేసిండని చెప్పి. ఖచ్చితంగా చేసినట్రా? అరే గద్దరన్న చెప్పిన పాటలని నేను చెప్తున్నా బా. అంటే మామూలుగా నక్సలైట్లే దేశభక్తులని ఆయన అన్నాడు, నక్సలైట్లే దేశభక్తులని, రాడికల్లు నమ్మను చంపి రక్తం బొట్టు పెట్టుకున్నావని గదరన్న చెప్పినాయి, ఇవన్నీ గదరన్న రాసినాయి. అప్పుడు పోతవురో రామన్న పేదోళ్ళ ఉసురు తెలియని పోక ముందు చెప్పిండు. అదే మరి ఇప్పుడు ఈయనైతే గదరన్న గురించి అవార్డులు అయితే ఇస్తున్నాడు కదా, మరి గదరన్న ఆలోచన విధానం కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు 610 జీవో ఉన్నది. 610 జీవో విషయంలో మాకు తన మీద అబ్జెక్షన్స్ ఉన్నాయి. సరే అవన్నీ అన్ని పక్క కొడేసి ఇప్పుడు ఎన్టీ రామారావు గారిది చాలా ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి. తనకు ఒక ఎన్టీఆర్ ఘాట్ కూడా ఉంది కదా, ప్రత్యేకంగా ఉన్నది కదా. మళ్ళీ స్పెషల్ వాళ్ళ బదులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళే ఎందుకు పెట్టారు? శ్రీనారాయణ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి అయితే నేనైతే ఫస్ట్ చెప్తున్నా, ఇది పైడి జయరాజన్ ప్రభాకర్ రెడ్డి గారు అటువంటివి పెట్టండి అవ్వ, బొచ్చడి విగ్రహాలు ఉన్నాయి కదా. మరి ఇప్పుడు ఇంకా మైత్రివనం కాడికి వచ్చిన వాళ్ళందరూ చూసి ఈ ప్రాంతంలో ఎవరు లేరు, ఇక్కడ యాక్టింగ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, కళాకారులు ఎవరు లేరు, కవులు ఎవరు లేరు, ఉంటే ఎన్టీ రామారావు ఉన్నాడు, ఇది కాదు కదా, ఇది కరెక్ట్ కాదు కదా. ఇది ఎక్కడ కథ? మరి ఆ అస్తిత్వ పోరాటాలతోటే కదా తెలంగాణ వచ్చింది. ఎందుకు ఈ త్యాగాలను ఎందుకు జరిగినాయి? ఎందుకు తినదరగా చచ్చిపోయినా? ఇది మా వాళ్ళంతా 1200 మంది మొన్న ఎందుకు చచ్చిపోయినారు? ఫైరింగ్లలో 369 మంది 69 ఉద్యమంలో ఎందుకు చచ్చిపోయినారు? ఈ ప్రాంత అస్తిత్వం గురించే కదా. అవే మా వాళ్ళ రూపాలు ప్రతిమలు ఎక్కడున్నాయని చెప్పండి, మా వాళ్ళే కావాలి కదా. అందుకనే అడుగుతున్నాం. అందుకనే ఇప్పుడు ఆయన అన్నాడు, ముఖ్యమంత్రి అన్నాడు, ఏ దుర్మార్గుడన్నా పెద్ద ఆయన విగ్రహం పెడతా అంటే ఎవరు దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? వద్దనే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? మూసిలేసి తొక్కుతా అన్నాడు. ఆయన భాష ఏంటిది?
అమ్మ గల్లీలలో పాన్పరాగులు తినుకుంటా గుట్టాలు తినుకుంటా ఇళ్ళల్లో దొంగతనం పైసలు దొంగతనం చేసుకొచ్చి రోడ్ల మీద తింటుంటారు కదా అటువంటి వాడు మాట్లాడాడు నాకు చాలా ఇన్సల్టింగ్ గా చెప్తున్నా నేను అన్నాడు కదా అంటే తెలుసు ఆయనకు మా సొంటోళ్ళు వ్యతిరేకిస్తారని ఆయన తెలిసే ఈ మాటలు మాట్లాడుతున్నాను కదా నేను కూడా ఇలా చెప్తున్నా గాంజాయి కొట్టిన లెక్క ముఖ్యమంత్రి ఈ మాటలు మాట్లాడే ముందు సోయికి తెచ్చుకోను గాంజాయి కొట్టిన లెక్క మాట్లాడి తొక్కుతా పండబెట్టంటే తొక్కుతూ దాన్ని మరి ఫుట్బాల్ డ్రెస్సులలో వస్తావా బాస్కెట్ బాల్ డ్రెస్సులు ఏ డ్రెస్సులలో వస్తావరా ఏడ దొక్కుతావు చూద్దాం ఇలా నేను మాట్లాడుతున్నా బరాబర్ వ్యతిరేకిస్తున్నా ఏం కేసులు పెడతావు పెట్టు రేవంత్ రెడ్డికి సవాలే చెప్తున్నా కదా సవాలే లేదు ఆయన ఏడ దొక్కుతాడో ఆయన వస్తాడా ఆయనే రావాలి ఎందుకంటే తొక్కుతా అన్నాడు కదా తొక్కుతాం అన్నాడు కదా తొక్కుతావా ఏడ దొక్కుతావా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అపోజ్ చేస్తున్నా ఎన్టీ రామారావు విగ్రహం చర్చకు వస్తావా తొక్కుతందుకు వస్తావా ఎవరిని దొక్కుతారో చూద్దాం నువ్వు అంటున్నావు కదా నీ మాటల మీద సరే నీ పోలీసు రాజ్యం ఇవన్నీ పెట్టి యూనివర్సిటీలో కంచెలు పెట్టి వచ్చి నేను ఆడ కంచెలు తీసేసిన ప్రగతి భవన్ దగ్గర అని బొచ్చడు ముచ్చలు చెప్తున్నావు కదా యూనివర్సిటీకి వచ్చేటప్పటికి సలవైంది సార్కు సల్లగా మొత్తం కంచెలు పెట్టి వచ్చిండు ఇప్పుడు 9 లోపల మళ్ళీ వస్తానండి మరి వస్తాడో లేదు మాకు ఎరకలే కానీ ఇవన్నీ పోజులు కొట్టే మాటలు ఇవన్నీ సో ఇప్పుడు అన్నాడు కదా విగ్రహం వద్దనటోడు ఎవడు ఉంటాడని ఎందుకు వద్దనంటున్నాం కూడా మేము చెప్తాం మా తెలంగాణ సంబంధించినటువంటి వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టాలి తనది ఇప్పుడు ఎందుకు వద్దని చెప్తున్నాం ఆయనకు ఆల్రెడీ ఎకరాలలో ఉన్నది ఇటువంటి వాళ్ళకు కూడా ఆ గౌరవం ఇచ్చినాక నువ్వు అప్పుడు ఏం చేసుకుంటావు చేసుకో అప్పుడు ఆ చర్చ వేరు సంగతి కానీ ఊకదుంపుడు ఉపన్యాసాలు ఇవ్వగానే ఆ మాటలు విని ఈ ఎవరు శుభలేఖ సుధాకర్ అసంటోళ్ళు కెమెరాలు తీస్తున్నాడు గుంజుకున్నాడు ఇవన్నీ అక్కడికి వెళ్ళి వచ్చినాయి అన్నట్టు రేవంత్ రెడ్డి మావాడే ముఖ్యమంత్రి మావాడే ఉన్నాడు మమ్మల్ని ఎవడు రాబాయి అనే లెక్కలో వీళ్ళకు అహంకారం వచ్చిందేమో నాకు తెలియదు నేను అనుకున్నా చాలా పెద్ద మనిషి కావచ్చు అనుకున్నా నాకు ఆయన అంటే కూడా యాక్టింగ్ బాగుంటది శుభలేఖ సుధాకర్ గారిది కానీ అంత అశుభం చేసి పడేసిండు శుభలేఖ సుధాకర్ అశుభం చేసేసిండు దాంట్లో ఆ పర్టికులర్ అంశంలో ఆయన ఎందుకు అట్లా బిహేవ్ చేసిండు సొంత బావమరిది కదా బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు మరి ఇక్కడ బొచ్చడి మంది శవాలు చచ్చిపోయిన ఉన్నారు కదా మాకెందుకు ఉండాలి మా అస్తిత్వాన్ని ఇప్పుడు ఈ ప్రాంతం అస్తిత్వం గురించి జైళ్లలో పోయిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు కమర్షియల్ ఆర్టిస్టులు పైసలు తీసుకొని పాటలు పాడేది అయినా గొంతు మంచిగా ఉండొచ్చు అది వేరు కానీ ఇక్కడ నా నిజాం రాజు తరతరాల బూజు అని అన్న దాశరథి వీళ్ళంతా జైళ్ళల్లో ఉన్నోళ్ళే కదా రైట్ ఓకే ముచ్చరత్న గారు ఇక్కడ అంటరానితనం మీద నా పెంట మీద కోడి పెట్ట నీ వంటకు ఇంపాయే నేనంటే అంటవాయే ముట్టవాయే నా మాట అంటే ఉప్పవాయే అని చెప్పని రాసినాయనే బొగ్గు ఇనుముల గనులు పుష్కలమ్ముగా గలవు తెలంగాణ సీమలో వెలుగునోయి రత్నాలు అని రాసినటువంటి ఈ ప్రాంత ఔన్నత్యాన్ని గౌరవపూరితంగా పెట్టినటువంటి ముచ్చరత్న గారు జైళ్లలో పాలయ్యి జైళ్ళలో ఉన్నోళ్ళు కదా వీళ్ళంతా ఇటువంటి వాళ్ళు కావచ్చు భూపతి కృష్ణమూర్తి గారు అసంటోళ్ళు కావచ్చు రావాడ వెంకటరామారావు గారు అసంటోళ్ళు కావచ్చు ఆచార్య అసంటోళ్ళు కావచ్చు చాలా మంది అంటే ఇక్కడ అంటే ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి గద్దరన్న అందశ్రీ గూడు అంజన్న దొర ఏందిరో దొర పీకుడేందిరో అని చెప్పని ధైర్యంగా మాట్లాడేసండి ఇటువంటి వాళ్ళు వీళ్ళు కమర్షియల్ ఆర్టిస్టులు పైసల గురించి కాదు వీళ్ళు ఈ ప్రాంత పేదరికం వెనుకబాటుతరం ప్రజా హక్కుల గురించి కొట్లాడి జైళ్ళకు పోయినటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాలు సర్వమాగం చేసిపోయినటువంటి వాళ్ళు పాటలు వాడి పైసలు తీసుకొని బంగారాలు కట్టిన వాళ్ళు కాదు వీళ్ళంతా వాళ్లకు మొదటి గుర్తింపు ఉండాలనా లేదా మరి అటువంటి వాళ్ళు ఉండాలనా కథనాన శత్రువుల కుత్తుకల నవలీల ముత్తరించిన బలవన్ మత్తులేరిన భూమి అంటే ఇటువంటి సాహిత్యాలను పుట్టినటువంటి వాళ్ళే అవ్వాల స్థానాలు ఉండాలి కదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శంకర్ సారంగపాలు జానపదాలు అమ్మ బయలెల్లినాదో అమ్మ తల్లి బయలెల్లినాదో అనే పాటలు కావచ్చు ఇటువంటి సాహిత్యాలు ఇవన్నీ పెట్టి ఇక్కడ నిలిపి వీళ్ళే ఉండాలా లేదా మరి వీళ్ళందరి గురించి మేము మాట్లాడరా కళల గురించి కూడా చెప్పినాం అనుకో సుఖ సత్య మిద్దరాములు వీళ్ళందరూ ఇటువంటి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోతే థ్రెట్ ఉంటది పరిశాన ఉంటది ఇవన్నీ ఉంటాయి ఆలోచిస్తున్నారా మరి ఏం థ్రెట్ అబ్బా థ్రెట్ అంటే నాకు అర్థం కాలేదు చంపుతారు అంతే కదా మాక్సిమం చేయగలిగేది ఏంది వాళ్ళు పృథ్వీరాజ్ ఒక్కడే కనబడుతుంది ఈ లొల్లిల గొడవల పృథ్వీరాజ్ ఒక్కడే కనబడుతుంది అనేది ప్రధాన అంశం అవును చాలా లొల్లిలా కనబడుతున్నాడు కరెక్టే కానీ మాట్లాడే దాంట్లో వాస్తవం ఉందా లేదా మొన్న కూడా ముఖ్యమంత్రి మీద మాట్లాడినారు తరచుగా ఈ సంవత్సరం ఒక 5-6 సార్లు ముఖ్యమంత్రి మీద మాట్లాడినారు మారోడ్ ఇష్యూ పైన కూడా జైలు కూడా పోయించారు పోలీస్ స్టేషన్ లో తీసుకుపోయి రాత్రి ఇదే ఇంట్లోకి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకుపోయి మార్వాడి ఇష్యూలో కూడా నేను మాట్లాడింది మార్వాడి ఇష్యూలో కూడా అది దొంగ అరెస్ట్ అది నేను బంధుకు ప్రకటన చేయలేదు నేను మార్వాడిలో గో బ్యాక్ అనలేదు విన్నారా నేను ప్రశ్న చేసింది ఏంటంటే మార్వాడీస్ చేస్తున్నటువంటి మార్వాడీస్ కావచ్చు అందరు మార్వాడీస్ 90% ఆఫ్ మార్వాడీస్ చేస్తున్నట్టు దోపిడీ గురించి మాట్లాడినాం నేను ఎక్కడ వ్యతిరేకించినాము 1000-2000 రూపాయలు పైసలు ఇస్తే తెలంగాణలో తాగి పంటరు తెలంగాణలో రజాకారులు తెలంగాణలో ఎవడో ఊంచితే తింటారు ఉచ్చబోసే తాగుతారని చెప్పని మాట్లాడిన జిగ్నేష్ అనే
అనే టోన్ కి వ్యతిరేకంగా మేము వాయిస్ ఇచ్చినాం అంతనే. అతనేమన్నా అతనికి రెడ్ కార్పెట్ వెల్కమ్ వాళ్ళ అగర్వాల్ సమాజం తీసుకుపోయి ముఖ్యమంత్రి రెడ్ కార్పెట్ వెల్కమ్ పెట్టిండు. ఆయన దగ్గర ఎన్ని పైసలు తీసుకున్నాడో మాకు ఎరకలేదు. వాళ్ళ సమాజ్కి ఎన్ని పైసలు, వాళ్ళ పెద్ద కాంట్రాక్టర్లు కదా, చేసి వీళ్ళు 80% పృథ్వీరాజ్ని అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేయించిండు. ఆయన అమిత్ షా దగ్గర కూడా పౌంచున్నదట. అన్నోని మీద కేసు లేదు, నేనేమనలేదు. నువ్వు ఏమన్నా గోకుల్ చాట్ దగ్గర ఇప్పటికీ బిల్లు లేకుండా క్యాష్ తోటి జరుగుతున్నది, లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతున్నది. అటువంటి వాళ్ళని మీరు ఆపండి. ఇయ్యాలి ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుతుంటే కూడా ఇప్పటికి నడుస్తుంది. అంత పెద్ద ఉద్యమం జరిగిన తర్వాత కూడా ఏ మార్వాడి షాపులలో పెద్ద పెద్ద షాపులలో బిల్లు ఇయ్యారు, దొంగ బిల్లులు, దొంగ బంగారం అమ్ముతున్నారు, వాటి మీద రేట్స్ చేయండి. మీరు పోయి పట్టుకున్నాడు. ఈ రోజు కూడా అవే నడుస్తున్నాయి క్యాష్ ట్రాన్సాక్షన్సే. మా ఇక్కడ సండే మార్కెట్ ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చిన కాడ కూరగాయలు అమ్మేటోళ్ళు, పచ్చిమిరపకాయలు అమ్మేటోళ్ళు, ఉల్లిగడ్డలు అమ్మేటోళ్ళు అందరి దగ్గర బార్కోడ్ ఉంటుంది. ఓకే, పల్లీలు అమ్ముకుంటుంది దగ్గర బార్కోడ్ ఉంది. ఇక్కడ వాళ్ళ దగ్గర వాళ్ళది అకౌంటెడ్ అవుతుంది కదా, వీళ్ళదేమో క్యాష్. అంటే దాంట్లో ఎంత దో నంబర్ బ్లాక్ మనీ ఎంత ఉన్నది అనేది తెలుసు కదా. అవి దాని గురించి అడిగితే నన్ను అరెస్ట్ చేయించిండు. కానీ నేను ఆగే సమస్య లేదు. అది ఏ సమస్య అయినా ఇప్పుడు మొన్న వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఆయన దేశం ఇచ్చినటువంటి హక్కు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి హక్కు ఇచ్చింది కదా భరతమాత అని చెప్తున్నాం మనం. అందరి తల్లి, ఎల్లమ్మ తల్లి, మైసమ్మ తల్లి, పోషమ్మ తల్లి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి అందరిని ఆడవాళ్ళకు పూజిస్తాం కదా. అటువంటి ఆమె నామినేషన్ వేస్తుంది కంటే గూండాయిజం చేసి, నామినేషన్ ఎట్లా వేస్తామని భర్తను కిడ్నాప్ చేసి తీసుకుపోయి ఉచ్చ తాగిపిస్తారు, పోయి మూత్రం తాగిపించారు, పెగ్గులలో పోసి బీర్లలో పోసి. మాట్లాడద్దా? ఏం చేస్తారు? ఇట్లా మాట్లాడితే సంపుతామంటే సచ్చితందుకైనా తయారు నేను. కానీ ఇత్తనాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోరు. ఇక్కడతో ఆగేది కాదు ఇది. ఈ ప్రశ్నించే గొంతుగా ఇలా మాట్లాడతలే నేను. ఇలా జనంలో పడుకోవచ్చు. ఇట్లా నేను 100 ఇష్యూస్ అయినా బరాబర్ ఆడ నిజాయితీ ఉంటే మాట్లాడతాం. ఇలా బడులల్లో టాయిలెట్స్ లేవు, మాట్లాడదా? బడుల కాడికి పోద్దా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాగానే మాట్లాడుతున్నారు. మన పవన్ కళ్యాణ్ అంశం పైన ఆయన సినిమాలు ఆడని అని మాట్లాడుతుండు. క్షమాపణ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల పైన ఈ విషయం మళ్ళీ మీడియా అడగలేదా? ఆయన మాట్లాడలేదా? ఆయన డైవర్ట్ చేసేందుకు ఆ ఇష్యూ ఎత్తుకున్నాడు. మరి అట్లాంటి ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వాళ్ళే కదా తీర్మానం చేసి జీవో ఇచ్చింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావాలని వీళ్ళందరూ పార్టీ వాళ్ళు డైవర్ట్ చేసేందుకు దాన్ని తీసుకొచ్చారు. కానీ దీని సంగతి ఉచ్చదాగిపించే సంగతి ఏంటిది? దీని విషయం ఏం చేసినావు? కోమటిరెడ్డి పోయినాం మేము మొత్తం మీడియాని తీసుకొని పోతే భయం ఏంటంటే ఆ ఇద్దరు యాదగిరి తన భార్య నాగలక్ష్మి ఇద్దరు వాళ్ళ ఊర్లో ఉండే పరిస్థితి లేదు, సంపుతామని వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు. అరే ఈయన మనుషులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనుషులు. నేనేం చెప్పిన అంటే గన్మెన్లు ప్రొవైడ్ చేయి, ఆ ఊర్లో సెక్యూరిటీ పెట్టు, ఆమె గన్మెన్ ప్రొవైడ్ చేయి, ఆడ ఎలక్షన్లు ఫేర్ గా జరిగేటట్టు చూడు. ఆయన ఈ కులం ఆ కులం అని కాదు. అక్కడ ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు కదా ఆయన మనిషి వాళ్ళ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన విజయ్ అనే అతన్ని సంపిడి, విజయ్ రెడ్డి అంటే కూడా సంపిండి ఆయన. వాళ్ళకు ఇప్పుడు దుర్మార్గులకు దోపిడీ చేసేటోళ్ళకు కులం ఉండదు, అవన్నీ ఏముండయి. అక్కడ ఈమె గొల్లామినా లేకపోతే బీసీఆ ఎస్సీ అనేది పక్కకు పడేస్తే ఆయన ఆధిపత్యం చెలాయిస్తేందుకు, కోమటిరెడ్డి ఆధిపత్యం చెలాయిస్తేందుకు కొంత గూండా ముఠాలను పెట్టిండు. ఆ ముఠాల ద్వారా భయభ్రాంతులను చేసి ఈయన కళ్ళల్లో సంతోషం చూస్తారట. యునానిమస్ చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కళ్ళల్లో సంతోషం చూసేందుకు చేసిందట. అదే ముద్దు సీన్ అంటే ఆయన ఎవరు సంపితే సూర్యుని అట్లున్నది. సినిమా డైలాగులు ఇవన్నీ వాళ్ళ అటువంటి. అంటే ఈ గుండా కల్చర్ అయితే యునానిమస్ కావాలి, ఇంకా యునానిమస్ కావాలి. ఈ దౌర్జన్యం చేసే దాంట్లో బరాబర్ మరి పోయి మాట్లాడాలి కదా, మరి యాక్షన్ తీసుకోవాలా లేదా? ఇప్పుడు ఒక పేదోరు ఇట్లా నక్సలైట్ ఎట్లా పుడతారబ్బా, తిరుగుబాటు ఎట్లా వచ్చింది అనుకుంటారు? ఇటువంటి చేస్తేనే ఇంకా భూస్వాములు వీళ్ళంతా ఇటువంటి పనులు చేస్తేనే ఇండ్లలో పంపించి రేపులు చేసి కథలు పడితేనే ఇటువంటి జరుగుతూనే తిరుగుబాటు వచ్చింది. ఇక్కడ తిరుగుబాటు వచ్చింది. అందులో అన్ని కులాల వాళ్ళు కూడా ఉన్నారు కదా, అన్ని కులాల అన్ని కులాలు ఉన్నారు. అందుకే భూస్వాముల కుటుంబంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఈ పోరాటాలలో ఉన్నారు కదా. మావోయిస్టులు అయిన ఎందుకు చాలా భూస్వాములు, చాలా పెద్ద పెద్ద భూస్వాములు వచ్చి తిరిగిన వాళ్ళు కదా. కమ్యూనిస్టులు మొత్తం పేదోళ్ళే కాదు, కానీ సాక్రిఫైస్ చేసి ఇక్కడ పేదోళ్ళ దగ్గరికి ఎక్కువ కావచ్చు, అక్కడ నుంచి రిప్రజెంటేషన్ తక్కువ కావచ్చు, కానీ అందరు కలిసే కొట్లాడు కదా. ఇయ్యాలటి కాలంలో ఇప్పుడు అటువంటి జరుగుతుంటే మరి ప్రశ్నించాలా లేదా? ఏం చేస్తారబ్బా, ఏం చేస్తారు? నువ్వు అన్నట్టు భయం లేదా అంటే ఏం భయం అంటే చంపుతారు అంతేనా? చంపుతారా? మాకు తెలిసి చంపేటట్టయితే మేము కూడా తయారున్నాం. ఇక్కడ తెలియకుండా దొంగ దెబ్బ కొడితే చూస్తాం. చరిత్ర ఉంటది కదా బా, ఇయ్యాలతోనే అయిపోదు కదా. చరిత్ర చాలా ఉంటది, చరిత్ర చెప్తుంది. చూద్దాం, అది కూడా చూద్దాం. రాజ్యం చాలా మందిని పొట్టన పెట్టుకున్నది, ఇట్లా మాట్లాడేలో చాలా మందిని పొట్టన పెట్టుకున్నది. కానీ మాట్లాడే హక్కు నాకున్నది, నేను మాట్లాడదలుచుకున్నా. నేను ముఖ్యమంత్రిని బూతులు తిడతలేను, ముఖ్యమంత్రి లెక్క ఆ కుసంస్కారంగా మాట్లాడేటువంటి ఆలోచన కూడా నాకు లేదు. నేను అట్లా ఆయన మీదనే అసలే మాట్లాడట్లా. ఓకే, కానీ తన అన్నదానికి మాత్రం బరాబర్ నేను జవాబు మాత్రం ఇస్తా. అది ప్రాపర్గా ఉంటేనే ఇస్తా. ఇప్పుడు నేను వచ్చినాక బడులు తెరుస్తా, గవర్నమెంట్ స్కూల్స్ తెరుస్తా అన్నాడు. కొన్ని వందల గవర్నమెంట్ స్కూల్స్ పోయినా నేను తెరవలేదు. ఉన్న బడులు బంద్ చేస్తున్నాడు.
బడులలో గాంజాయి సప్లై అవుతున్నది, వీడియోలు తీసి చూపించినాం, తాగుడు వీడియోలు చూపించినాం, బడులలో తాగుతుంటే కూడా తీసి వీడియోలు చూపించినాం. యాక్షన్స్ లేవు, ఏం చేయాలి? అయినా కానీ మాట్లాడాలి కదా, మాట్లాడుతున్నాం. 60 మందికి పైన ఈయన ఫుడ్ చక్కగా పెట్టక 60 మందికి పైన పిల్లలు చనిపోయినబ్బా హాస్టల్స్. ఇది మాట్లాడదా మరి? ఏం మాట్లాడాలా మరి? నౌకర్లు, నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యలే కదా, నువ్వే నీ మేనిఫెస్టోలో పెట్టినా కదా, మరి అడగాలనా లేదా? ఇప్పుడు అమరుల కుటుంబాలకు సంబంధించి 1200 మందిని ఐడెంటిఫై చేస్తా అన్నావు, ఐడెంటిఫై రాగానే కేసీఆర్ పని చేయలేదు, నేను రాగానే చేస్తా అన్నావు, నువ్వు చేయలేదు కదా, మరి ఆ కుటుంబాల గురించి మరి మాట్లాడదా? ఎవరు మాట్లాడతారు? నువ్వు కూడా నోరు మూసుకో అంటే ఏం చేస్తావు? చేయమని ఏం చేస్తాడో ముఖ్యమంత్రి చూద్దాం, అది కూడా చూద్దాం ఏం చేస్తాడో ముఖ్యమంత్రి. భయపడే సమస్యనే లేదు, ఎవరికి భయపడే సమస్య లేదు. ధర్మమునకు నిన్నడు పిరికితనము లేదు, సత్యవాక్యమునకు చావు లేదు. వేరే నేల నీకు విశ్వనాథుని మూల సృష్టికర్త తాను సృష్టిని మధ్య ఇదంతా ఉట్టిదే తమాషా. సో ధర్మం ఉన్నదన్నప్పుడు బరాబర్ మాట్లాడతా నేను. హైదరాబాద్ లో చూసుకుంటే కూడా చాలా వరకు ఆంధ్రప్రదేశ్ కి అంటే ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మన మాగంటి గోపీనాథ్ చనిపోయిన ఆయన చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దానిపైన కూడా మన రెవల్యూషన్ వస్తుంటారా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు తెలంగాణలో పోటీ చేయొద్దనే విధంగా? ఇక్కడ తోటి మమేకం అయిపోయిన ఏం పంచాయతీ ఉంటుంది అబ్బా? ఏం పంచాయతీ ఉండదు. మమేకమైన ఏం పంచాయతీ ఉంటది? మమేకం కాకుండా ఇంకా అదే కనుక పెట్టి నేను ఈడగంతా ఈడ కడతా ఆడ ఇంత అంటే నేను దానికి ప్రజలే చెప్తారు దానికి. సో అట్లా అక్కడ ఇక్కడ మమేకం అయిపోయి ఉండదు, పంచాయతీ ఏముంటది? పంచాయతీ మీరు అన్నట్టు ప్రధాన కూడల్లో ఈ విగ్రహాలు ఎందుకు పెడతలేరు? ఎవరు కూడా ఎందుకు అడుగుతలేరు? మీరు చెప్పిన కాంతారావు గారి దగ్గర నుంచి మహనీయులు ఉన్నారు తెలంగాణలో కూడా. ప్రధాన కూడలు అంటే మెయిన్ రోడ్లు, ఖైరతాబాద్ కానీ, లక్కడి కప్పులు, నెక్లెస్ రోడ్, సిటీ సెంటర్లలో పంజాగుట్ట కానీ. ఇప్పుడు లీడర్లు ఎవరబ్బా? ఐదర్ రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్నోళ్ళు, లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నోళ్ళు, ఎన్టీ రామారావు దగ్గర ఉన్నోళ్ళే ఇప్పుడు లీడర్లు అంతా మేజర్ గా. ఒరిజినల్ తెలంగాణ వాదంతో వచ్చినటువంటి కాదు, డిఫర్ అయ్యి వచ్చినటువంటి కాదు 99%. సో వీళ్ళు ఎంతసేపు వాళ్ళ చిన్న చిన్న ఉన్న ఓట్లు ఉంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. మీరు వచ్చి ఇక్కడ ఉంటున్నప్పుడు వాళ్ళు కూడా ఎస్ ఈ ప్రాంతం అస్తిత్వం ఉండాలి, ఆ ప్రాంతం కూడా అస్తిత్వం ఉండాలన్నప్పుడు అందరం కరెక్టే ఉంటాం. సో ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు బేవకూఫ్లు అయిపోవటకే ఇట్లా ఉన్నది పరిస్థితి. అడగాలి కదా మరి వీళ్ళకి ఈ ప్రాంతం మీద లేనేలేదు, వీళ్ళు కూడా దోపిడీదారులే. ఇప్పుడు వీళ్ళు కూడా ఇక్కడ కాంట్రాక్ట్లు కావాలి, పర్సెంటేజ్లు కావాలి. తెలంగాణ వచ్చిన తర్వాత కార్పొరేట్ విద్య ఉండొద్దు అనుకున్నాం, కానీ ఇంకా కార్పొరేట్ విద్య పెరుగుతున్నది. ఇక మొత్తం కాంట్రాక్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తులకే మొత్తం వాళ్ళే కదా. మెగా కృష్ణారెడ్డి అప్పుడు నుండి ఇప్పుడు అంతే మొత్తం ఎప్పటికి ఉంటారు. వాళ్ళకు కులం ప్రాంతం ఏముండదు, దోపిడి కులం వాళ్ళది. ఆ దోపిడి కులంలో తెలంగాణ రాజకీయ నాయకులు కూడా వాళ్ళతో కలిసినారు కాబట్టి పంచాయతీ అవుతున్నది. వీళ్ళు కరెక్ట్ ఉండదు ఉంటే ఇట్లా ఉండకపోవు. అవును, దో మేరా ఏక్ తేరా అట్లా ఉన్నది. పాలిటీషియన్స్ ఇప్పుడు అట్లా ఉన్నారు. ప్రతి దాంట్లో వీళ్ళకి పర్సెంటేజ్ కదా. హెల్త్ అసలు ఎంత 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 ఘోరం ఉన్నది పరిస్థితి. జనము ఏదైనా బీమార్ వస్తే అసలు రోగం క్యూరియా మన మందులు తీసుకునే పరిస్థితి లేదు, వైద్యం చేసుకునే పరిస్థితి లేదు. అటే పోవాలి, ప్రైవేట్ హాస్పిటల్ పోతే అటే పోవాలి. ఆ సిచ్యువేషన్ ఉన్నది. మరి అడగొద్దా? ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తాను వాళ్ళకి, రాజకీయ నాయకులకు ఉద్యోగాలు రాగానే వాళ్ళు సైలెంట్ ఉన్నారు. ఇక మా వాళ్ళు చాలా మంది పాపం ఉద్యోగంలో తిరిగిన వాళ్ళు ఆ పార్టీలో లేరంటే ఉన్నారు. వాళ్ళు ఏం లేదు పాపం, వాళ్ళకు ఏ పోస్ట్ లేవు, మనులు లేవు, ఏం లేవు. ఎవరైతే సమైక్యవాదం అని చెప్పి వాళ్ళ దగ్గర తిరిగిన వాళ్ళు వాళ్ళే వచ్చిన్నారు కదా. మీడియా వ్యవస్థ ఎట్లుందన్న? మీడియా కరెక్ట్ ఉందా? ఉన్న మీడియా అంతా కరెక్ట్ ఉందా? సోషల్ మీడియా యుగం అయిపోయింది. ఉన్న మీడియా కరెక్ట్ ఉండేది ఉంటే, ఈ ఇష్యూస్ అన్ని బాగా బయటకు వచ్చేది ఉంటే వాళ్ళు. డిజిటల్ మీడియా ఎట్లుంది? డిజిటల్ మీడియాలో కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, కొందరు న్యూట్రల్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రెండు ఉన్నాయి. న్యూట్రల్ సపోర్ట్ చేస్తారా? న్యూట్రల్ చేయాల్సిందే కదా. మరి న్యూట్రల్ వాయిస్ రావాలంటే ఇలా జనంలో కూడా పోతుందంటే న్యూట్రల్ ఉన్న వాళ్ళు ఉన్నట్టే కదా. ఉన్నారు, న్యూట్రల్ ఉన్నట్టు ఉన్నారు. కానీ మేజర్ ఛానల్ కనుక ఈ ఇనిషియేటివ్ తీసుకొని కనుకుంటే, ఇప్పుడు వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు కావాలి, వాళ్ళకు పేపర్లు ఉన్నాయి, వాళ్ళ ఛానళ్ళు నడవాలి, వాళ్ళ కోట్ల రూపాయల కథ అది. వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు, గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్లు అవన్నీ ఇస్తారు కాబట్టి అన్ని ఇష్యూస్ అన్ని ప్రాపర్గా ఎక్స్పోజ్ చేయరు. ఏమైనా చేస్తే ఒకటి ఇస్తారు, వదిలేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు నిజంగా కూడా అవన్నీ మీదేసుకొని కనుక చేసేది ఉంటే ఇలా ఈ నవ్వుతున్నది. ఎందుకు సోషల్ మీడియా ఎందుకు ఎక్కువ వస్తున్నాయి చెప్పు? చాలా సోషల్ మీడియాలో విపరీతమైన ఛానళ్ళు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వాస్తవాలు చూపిస్తలేరు, వాళ్ళు వెనక ముందు అవుతున్నారు కాబట్టి జరుగుతున్నాయి. మరి ఉన్నట్టు వాస్తవాలు కనుక చూపించేది ఉంటే సోషల్ మీడియాకి అసలు ఛాన్సే లేదు కదా. వాళ్ళే 2 ప్లాట్ఫామ్ మీద వాళ్ళే ఉంటారు కదా. ఇలా సోషల్ మీడియా ఇట్లా బగ్గున వెళ్ళిపోతున్నది ఎక్కడ పోయినా కానీ. మరి ఆ ఛానళ్లకు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కు దీనికి ఎంత చాలా తేడా ఉంటుంది కదా. చాలా ఫరక్ ఉంటుంది. ఇలా నువ్వు చిన్న కెమెరా పట్టుకొని పోతే నువ్వు రిపోర్టర్ అయిపోయి ఎక్కడ ఏ సంధిలో ఏ పొక్కలో ఏదున్నా కానీ పెట్టి పెడితేనే ఉంటావు. అంతే కదా. ఎంబడి పడితే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎంబడి పడితే రాజ్యం దిగొస్తుంది. కానీ వాళ్ళు చేస్తలేరు. ఇప్పుడు సోషల్ మీడియానే మెయిన్ స్ట్రీమ్ మీడియా అయిపోతున్నది, అవుతుంది కూడా. కవరేజ్ అంతా కూడా వైరల్ అవే అవుతుంది. అంతే కదా. నువ్వు ఇప్పుడు ఫ్యాక్ట్స్ చూపించినప్పుడు అవుతుంది. ఇప్పుడు నేను ఒకటే చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఇప్పుడు మొన్న మూత్రం దాగిపించింది ఉన్నది కదా. అవును, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక్కటి రాలేబా, ఒక్కటి చూపేయలే 12-15 ఛానళ్ళు మొత్తం సోషల్ మీడియా ఛానల్ పట్టుకొని పోయినా 6 కారణం మేమంతా కలిసి. సోషల్ మీడియా అనకంటే డిజిటల్ మీడియా అనొచ్చు. ఏదన్నా డిజిటల్
పీపుల్స్ మీడియా అబ్బా, పీపుల్స్ మీడియా, సెల్ ఫోన్ మీడియా అంటామా దాన్ని, ఏం మీడియా అంటామో దాన్ని, ఆ మీడియా అనేది ఉన్నది. వాళ్ళే ధైర్యంగా చూపిస్తారు. కొత్త పిల్లలు యూట్యూబ్ ఛానల్ మొత్తం ఆల్ యూట్యూబ్ ఛానల్స్ మా డిజిటల్ మీడియాలో మొత్తం ఇట్లా వచ్చిన చాలా డేర్ తెలంగాణ బ్లడ్ కనబడుతుంది అందులో, తెలంగాణ బ్లడ్. అది చెప్తున్నా, దాదాపు ఒక 13-14 ఛానల్స్ వచ్చినాయి. కెమెరామెన్ వీళ్ళు కలిపితే మేము 30 మంది, 3-4 ఎవరికి వాళ్ళుగా పట్టుకొని పోయినాం. నా బండ్లలో పోయినాం, అందరం కలిసి పోయినాం. పోయాక ఆమె ఆడ లేదు, లేదు లేదు వేరే నల్గొండలు ఉంటే అక్కడ నుంచి తీసుకొని పోయి వాళ్ళ ఇంటికాడ తీసుకొని పోయి ఊరికాడ పోయి గ్రామ పంచాయతీ పోయి అన్ని చూపించి ఆ విజువల్స్ అన్ని తీసుకొని వచ్చినాం. మరి సోషల్ మీడియానే చేసింది కదా. అప్పటికి మేము పోయి 3rd డే, అంతకు ముందు 2 రోజులు మొత్తం వాళ్ళు పోయి ఆ వాటి మీద అంతా చేసి గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావాలి కదా. మేము పోయే వరకు అయితే ఎవరు పోలే మేము పోయినాం. పోతాం బరాబర్ ఎక్కడ అంటే అక్కడ పత్తి రైతులకు సంబంధించిన పత్తికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. అడిపోయి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసారు ఎవరన్నా. మళ్ళీ అగైన్ మేమే విన్నాం కదా, పోవాల్సి వచ్చింది కదా. మెయిన్ స్ట్రీమ్ మీడియా కనుక ప్రాపర్ గా ఇష్యూస్ ను తీసుకొని దాని సొల్యూషన్ దారి వరకు పోయేది ఉంటాయి. ఈ మీడియాలు నడవయి, అవి చేస్తలేవు. వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తలేరు. ఆ పోషించకుంటే 4 రోజుల తర్వాత అవే పోతాయి. అవి ఎటుపోతాయి చూద్దాం, కాలగర్భంలో కలిసిపోతాయి వాళ్ళు ప్రాపర్. ఫైనల్ గా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడంలో మీకు ఏమి ఇది లేదు, పెట్టడానికి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ తెలంగాణ వాళ్ళే కూడా పెట్టాలంటారు, అంతే కదా? నువ్వు తెలంగాణ వాళ్ళే మొత్తం ఫస్ట్ పెట్టుండ్రి ఇక్కడ, ఈ తెలంగాణ వాళ్ళే ఆంధ్రాలో కూడా పెట్టుండ్రి. రైట్, ఆంధ్రాలో కూడా పివి నరసింహారావు పేరు మీద, పివి నరసింహారావు పేరు మీద ఆంధ్రాలో ఒక జిల్లా పేరు పెట్టండి. మా చెన్నారెడ్డి గారిది ఒక జిల్లా పేరు పెట్టండి. ఆయన నంద్యాలకే నిలబడ్డప్పుడే ప్రధానమంత్రి అయిండు. రైట్, ఆ గౌరవం వారికి ఇయ్యండ్రి. మా చెన్నారెడ్డి గారి ఏ మూలని ఎక్కడ పెట్టిరో తెలియదు. ఉంటే ఎక్కడైనా ఉంటే 1-2 ఉండి ఉంటాయి. కానీ ఇక్కడ ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఎన్ని ఉన్నాయో దాంట్లో 10% కూడా ఉండే ఆడ. ఓకే, నాకు తెలిసేది ఎక్కడ ఉన్నదో నాకైతే తెలియదు. మరి 10 ఫోటోలు తీసి పెడితే ఇప్పుడు సోషల్ మీడియాలో చూసేది పోతూనే ఉంటారు కదా. ఓ 15-20 పెట్టిరు, ఇక్కడ చూసి కూడా పెడతారు వీళ్ళు. అమ్మో మాన్బాబు ఇవాళ రేపు అంతా చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని చేస్తారు. నాకు తెలిసి పెద్ద విగ్రహాలు ఆడ ఏం లేవు. అందుకే జిల్లా పేరు పెట్టండి అఫీషియల్ గా. ఎస్, జిల్లా పేరు పెట్టండి. మా చెన్నారెడ్డి గారి పేరు మీద జిల్లా పేరు పెట్టండి. లేదు మా అంజయ్ గారి పేరు మీద ఒక జిల్లా పేరు పెట్టండి. అంజయ్ పేరు అనే సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులే కదా వీళ్ళే పెట్టుర్రి. మా గద్దరన్నయ్య పెట్టుర్రి, అందశ్రీ పెట్టండి, మా గూడంజన్నయ్య పెట్టండి. ఇటువంటి వాళ్ళే పెట్టండి. పైడి జయరాజులే పెట్టండి, ప్రభాకర్ రెడ్డి గారి పెట్టండి, ముచ్చరేతరాణి గారి పెట్టండి, మా దాశరథి పెట్టండి. మీరు కూడా పెట్టండి, గౌరవించండి. మేము ఇంకొకటి ఇక్కడ ఒక పాయింట్ ఆంధ్ర ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నాం ఏంటంటే, మేమిక్కడ విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు కూలగొట్టినప్పుడు అప్పుడు ఏంటంటే ఈ ప్రాంతం వారి విగ్రహాలు లేవనే ఉద్దేశంతో కూలగొట్టే టైంలో శ్రీశ్రీదిను జాషువాది ఇద్దరి విగ్రహాలకు అడ్డు నిలబడ్డాం. కొంతమంది తెలియని వాళ్ళు వచ్చి కూలగొడదామని అంటే, అరే మీకు తెలియదని ఆయన వాళ్ళిద్దరు ప్రజలకు నేను ఇంతకుముందు చెప్పిన కదా, ధర్మమునకు నిన్నడు పిరికితనము లేదు, సత్యవాక్యమునకు చావు లేదు అనే పని, అది జాషువా రాసిందే. సో జాషువాను మేము మావోడంటాం. ఆ టైంలో మీరు బాగా యాక్టివ్ ఉన్నారు. ఎందుకు లేవు? అరే బరాబర్ తాడులు పెట్టి గుంజన్ల వారేసిన దాంట్లో బరాబర్ ఉన్నాం. చాలా మంది ఉండే కదా, నేను 100 మంది తిరుగుబాటు చేశారు. సో దానికి ఆద్యం పోసింది ఎక్కడైందనేది నేను ఓపెన్ గా చెప్పలేను. కానీ బరాబర్ ఉన్నాం, బరాబర్ చేసినాం. గర్వపడుతున్నా, సత్యదాకా గర్వపడుతుంది దాని విషయంలో. ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతా ఉన్నది కదా దాంట్లో. ఇప్పుడు మేము కులగొట్టమని చెప్తలేం, కానీ మా వాళ్ళే కూడా పెట్టాలి. ఇది ఆయన జరిగిన తర్వాత కూడా మా వాళ్ళే కూడా పెట్టాలి. కానీ ఆంధ్ర ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళిద్దరికి మాత్రం మేము హక్కున చేసుకొని ఉన్నాం కదా, మేము పెట్టుకున్నాం కదా. ఇది మా కల్చర్. ఓకే, మీరు ఇప్పుడు ఒక్క దాని గురించి ఇది మాట్లాడితే అరే కరెక్టే కదా, తన చెప్పేదా పృథ్వీరాజ్ చెప్పే దాంట్లో వాస్తవం ఉందా అవాస్తవం ఉన్న చర్చ పక్కకు పెట్టి, అరే మీకు బతకరాదురా, మేము మీకు తిన్నది నేర్పించి తెలంగాణ పేరుతో రాదురా, తెలంగాణ పేరు మీద పబ్బం కట్టుకుంటురా, ఊరి నాయన నాది చిన్న ఇల్లురా నాయన వచ్చి చూసుకోరేవాడన్నా, నేను కూడా గరీబ్ గానే మా పెద్ద పతారా పెద్దగా ఉండొచ్చు కానీ మేము ఉట్టిదే మాదంతా రాండ్రి వచ్చి చూసుకుంటారా. ఎవరైనా అంటారా ఏమని, ఎందుకు పృథ్వీ నీకు ఇవన్నీ లొల్లిలు అని, ఎందుకు గవర్నమెంట్ యాంటీగా పోతున్నావు? కాంగ్రెస్ నుంచి మీకు సంబంధాలు ఉన్నాయి, మీ ఫాదర్ కూడా పొలిటీషియన్. ఏ సంవత్సరంలో ఆయన ప్రజాప్రతినిధి? తన ఫస్ట్ సర్పంచ్ 59లో సర్పంచ్ ఆయన. ఓకే, మా నాన్న 58లోనే పంచాయతీ వచ్చిందిరా, పల్లెలో పల్లెకే విలువ వచ్చారా, నీ ఊరి బాగోగు నీవే చూడారేరా, నీ ఊరి మంచి చెడు నీ జిమ్మెదారిరా, బాధ్యతే నీకొచ్చారా, పల్లెలో భారీ అక్కే వచ్చారా అని 1958లో రాసిండు గ్రామ పంచాయతీ వచ్చినప్పుడు. సో మాది కూడా మా నాన్న పెద్ద రైటరు, పోయేటు, తెలంగాణ వైతాళికుడు. ఓకే, అక్కడి నుంచి ఇప్పటిదాకా నడుస్తూనే ఉన్నది. మా అప్పటి నుంచి పొలిటికల్ కుటుంబమే. మా నాన్న సమితి ప్రెసిడెంట్. కాకపోతే వీళ్ళ లెక్క ఇప్పుడు ఇవాళ రేపటి పాలిటీషియన్స్ లెక్క దోపిడీ చేసిన రాజకీయ నాయకులు కాదు, ఆ కుటుంబం కాదు. నేను కూడా, నాకు కూడా ఆ లైన్ లేనే లేదు, అవసరం కూడా ఏం లేదు. అవి మా నాన్న మంత్రి అయిండు, 80s లో మంత్రి అయిండు, రిజైన్ చేసిండు, రిజైన్ చేసారు, బయటకు వచ్చేసారు, మళ్ళీ ప్రజల పక్షాన్ని నడుస్తూనే ఉన్నది. జై తెలంగాణ పత్రిక నడిపిండ్రు. ఇవన్నీ ఇప్పుడు ఇటువంటి చాలా మంది చెప్తుంటారు, ఎందుకు అందరు చాలా మంది తెలిసిన వాళ్ళే కదా, దగ్గర వాళ్ళే కదా, దగ్గర వాళ్ళు ఉంటారు, కలిసి తిరిగి శిష్యులు ఉంటారు,
నాన్న శిష్యులు సరే, నా జానారెడ్డి గారు మా నాన్న ఇద్దరు ఒకటే క్యాబినెట్ ఉండే, జీవన్ రెడ్డి గారు కూడా వీళ్ళందరూ ఒకటే క్యాబినెట్ ఉండే. మా నాన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండే, జానారెడ్డి గారు అగ్రికల్చర్ పంచాయతీరాజ్ ఉండే, ఎక్సైజ్ మినిస్టర్ జీవన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉండే. కానీ ఈయన డిఫర్, ఈయన తెలంగాణ వాదంతో ఇక వీళ్ళతో మనకు సెట్ కాదని చెప్పి బయటకు వచ్చేసేసారు. కొద్ది రోజులు ఉండే, దాని తర్వాత బయటకు వచ్చేసేసారు. అది కూడా ఇక ఆంధ్ర పాలకులతో మనతో కాదని చెప్పి తర్వాత రాజకీయ పార్టీలకు పోలేదు, అట్లే ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం గురించే ఆ ఆకాంక్షతోటే తన కూడా బతికిండు. నేను కూడా నా కోచ్ తెలిసినప్పటి నుంచి నేను కూడా అదే పని చెప్తారు చాలా మంది. నా ప్రియారిటీస్ వేరు. ఫోన్లు చేస్తారు ఎవరన్నా కాంగ్రెస్ నుంచి? ఇప్పుడు బంద్ చేసిరు. అంటే నా గురించి చాలా మందికి తెలుసు యాక్చువల్ గా, వీడు ఈనడు అనేది ఉన్నది. ఇప్పుడు నేను ఒక్కటే అబ్బా, ఇప్పుడు తెలంగాణ మేము ఎందుకు తెచ్చుకున్నాం? నేను 96లో ఇప్పుడు తెలంగాణములో బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే, చెట్ల కింద మా పోరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మా సారు గారికి చాకి పీసు లేదో అని 96లా గదరన్నతోటి ఇన్నది పాట. ఓకే, మా నాన్నైతే ఫస్ట్ నుంచి నాకు అంతా ఎక్కించి పెట్టేసిండు మైండ్ లో. చిన్నప్పటి నుంచి నరనరాన్ని ఎక్కించుకున్నారు తెలంగాణ వాదం. మా నాన్న చాలా చాలా పాటలు రాసిండు. ఆయన ఫస్ట్ అసలు హైదరాబాద్ స్టేట్ మద్రాస్ స్టేట్కి వెళ్ళి విడిపోయినటువంటి ఆంధ్ర స్టేట్ ఇద్దరు కలపాల వద్దన్నప్పుడు రిజెక్ట్ చేసిండు, వద్దని కలపొద్దని చెప్పిండు. మా దగ్గర చాలా మంది కొండా లక్ష్మణ్ బాపూజీ వాళ్ళు కావచ్చు, తర్వాత ఇక్కడోళ్ళు చాలా మంది, అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు, కాళోజీ నారాయణరావు, ఇటువంటి వాళ్ళందరూ కలపాలంటే ఈయన వద్దని చెప్పి ఉద్యమాలు చేసిన అప్పటి నుండి. సో అవన్నీ అప్పటి నుంచి ఉన్నాడు కాబట్టి నాకు అవన్నీ ఉన్నాయి మైండ్ లో. అయితే ఇప్పుడు విద్య గురించి రాసిండు, చదువు బడులు ఎట్లని. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మా బడులు మంచిగా ఉండాలా లేదా? పోయి ఇప్పుడు ఏ స్థాయికి వచ్చిందంటే కార్పొరేటీకరణ, పట్నంలో కార్పొరేట్ కాలేజీలు అని చెప్పి సాహిత్యాలు విని ఫీజుల భారాలతోటి పుస్తలు అమ్ముకుంటారు, మటలు అమ్ముకుంటారు అని చెప్పని రాసింది. అక్కడ ఇలా యూనివర్సిటీలే ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చిన కాడికి వచ్చేసినాయి కదా. మరి పేదవానికి నీకు విద్య లేదు అన్నప్పుడు నేను ఇన్ని రోజులు ఉద్యమం చేసి దేనికి, ఇంతమంది చచ్చిపోయింది దేనికి? ఇక్కడ ఉద్యోగాలు రావాలి, ఇక్కడ ఉద్యోగాలు ఇస్తలేనప్పుడు నేను ఏం చేయాలి? ఆ పదవులలో కూర్చొని ఏం చేయాలి? ఆ మంత్రి పదవులు కూర్చొని ఏం చేస్తాము, ఎమ్మెల్యేలు అయ్యి ఏం చేస్తాము? ఏ చిన్న పొలిటికల్ పార్టీలో తిరిగి ఏం చేయాలి? సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా, లైఫ్ సాటిస్ఫాక్షన్ అట్లీస్ట్. అవన్నీ పెరుక్కుంటూ వచ్చి తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే బడులు మంచిగా ఉంటాయి, ఉచిత విద్య ఉంటుంది, ఉచిత వైద్యం ఉంటుంది తెలంగాణలో, ఆత్మగౌరవంతో బతకొచ్చు తెలంగాణలో. ఇక్కడ కౌలు కళాకారులను గౌరవించుకునే స్థాయిలో ఉంటాము. ఇక్కడ ఏ చదువుకున్నాడు పుట్టెడు అన్నము, ఒక పిడికెడు అన్నము తల్లిదండ్రులకు పెట్టే ఆత్మగౌరవంతో పెట్టేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటుంది. అడక తినేసే లెక్క కాకుండా, పింఛన్ల మీద బతుకుడు కాకుండా, అటువంటి లైఫ్ గురించి అని చెప్పి కలలు కన్నోళ్ళం కదబ్బా. ఇలా ఓ పదవుల గురించి చిన్న వాడికి పోతే ఆ పదవులు పోయినా కానీ ఇవి ఇచ్చేటట్టు ఉండే పొజిషన్లో పోతే ఉంటుంది. ఇలా అన్ని చేసుకుంటుండే కాంట్రాక్టులు కావాలన్నా, పైసలు కావాలన్నా, ఏం చేసుకోవాలి? అవన్నీ వాటి గురించి తపన తాపత్రయం ఏమిటో పోతారు. అవన్నీ చెప్పినా కానీ ఇవి చేసేది ఉంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ దండం పెట్టిపోతాం. కానీ అవన్నీ ఏం చేస్తలేవు కదా. ఏ పార్టీలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పార్టీలు ఏ పార్టీలు చేస్తలేవు. నా దగ్గర కేసీఆర్ చేయలేదు. ఇప్పుడు ఈయన కూడా అన్నాడు బంద్ చేసిన బడులు కూడా తెలుస్తా అన్నాడు. ఈయన వచ్చినా కూడా వేల కొద్ది బడులు బంద్ అయిపోయినాయి. అని ఉట్టి తమాషా చేస్తున్నంతే, ఉట్టిదే, ఇదంతా ఉట్టిదే. ఈయనకు అంటే ఇప్పుడు అంతా సోకులంతా సోపు డబ్బులు చేసి ఆ వరల్డ్ కాంపిటీషన్స్ ఏమో పెట్టిండు, అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుడు, ఈ మెస్సీని తీసుకొచ్చి పెట్టుడు, ఇవి కాదరని ఆయన ఇక్కడ ఈ మెస్సీతోని ఫుట్బాల్ ఆడు. ఈయనకు కొత్త సోకు పడ్డది. ఆయనకి 800 కోట్లు ఇస్తున్నో తెలియదు. ఆర్టీఐ సరే పొద్దుగా ఎక్కడో బయట పడుతుంది, బరాబర్ బయట పడుతుంది. ఆ పైసలతోటి నువ్వు ఒక 50 గ్రౌండ్ లో 100 గ్రౌండ్ లో స్కూల్స్ ఇక్కడ కింద చేసే సిచ్యువేషన్స్ ఆయన పర్సనల్ సోకులు ప్రభుత్వం పైసలతోని, ప్రజల పైసలతోని తీసుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. ఓకే, గెలుస్తారేమో ఛాంపియన్షిప్. పాపం గెలుస్తారు కావచ్చు. ఆయన గెలిచారు, పెద్ద ఆటగాడు కదా ఆయన, గెలుస్తాడులే. ఇప్పుడు తిరుగుతూ ప్రాక్టీస్ కూడా చేస్తారు, బుర్ర ముంగడ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తారు, బాగానే ఉన్నది, చేస్తాం. చేయని పర్వాలేదు, ఆయన ఏం చేస్తారో చేయని. కానీ మాకు కూడా చెప్పేది మేము కూడా చెప్తాం కదా, ఉన్నది మేము కూడా చెప్తాం కదా. వచ్చేడు మంది కింద క్షేత్రస్థాయిలో స్కూళ్ళల్లో బాళ్ళు లేక, రింగులు లేక, గ్రౌండ్లు లేక, మెయింటెనెన్స్ చేసేవాళ్ళు లేక, పీఈటీలు లేక ఎంతో టాలెంట్ చచ్చిపోతున్నది కింద. వాళ్ళ గురించి ఆలోచించి గట్ సైడ్ చూసి గట్ సైడ్ నువ్వు ఆ పైసలని ఇటు పెట్టి ఓ స్థాయికి తీసుకొచ్చినాక నువ్వు మెస్సీని పిలుస్తావా, లేకపోతే రొనాల్డోని పిలుస్తావా, ఎవరిని పిలుస్తావో పిలుద్దు. కానీ నీ సోకులు పెట్టేందుకు ప్రజల పైసలతో పెట్టి ఆడుకున్నాడు ఏందో నాకు అర్థమవుతలేదు. ప్రజలు చూస్తున్నారు, అన్ని ప్రజలు గమనిస్తారు, అన్ని ప్రజలు చూస్తున్నారు. ఫైనల్ గా వీటి గురించి ఆలోచించాలనేది నాది ముఖ్య ఉద్దేశం. రైట్.
ఫైనల్ గా పవన్ కళ్యాణ్ మొన్న చేసిన కామెంట్స్ మీరు ఎలా చూస్తారన్న? చేయకపోనుండే చేయొద్దు, అటువంటి ఆయనే చేయొద్దు. నిజంగా కించపరచాలనుకునే మాట్లాడినంటారా లేకపోతే క్యాజువల్ గా అయితే ఆయన ఎట్లా ఈవెన్ క్యాజువల్ గా మాట్లాడినా కానీ అంటే నువ్వు అంత చిన్నగా చూసి మాట్లాడుతున్నట్టే కదా ప్రజలు. తెలంగాణ ప్రజలు అంటే దిష్టి తలుగుతుంది అన్నట్టు. అంటే ఎందుకు మాకెందుకో ఏడుపుంటది మీ మీద, మాకేం పట్టించుకుంటే ఎవరు? అరే ఎవరో మిమ్మల్ని ఎవరో చంపినరా, గంత పెద్ద భీకరమైన ఉద్యమం జరిగితే 1200 మంది మా బిడ్డలు అలగబెట్టుకున్నారు, మా బిడ్డలు ట్రైన్లకు అడ్డం పోయారు, మా బిడ్డలు ఉరేసుకున్నారు, మా బిడ్డలు మందులు తాగారు, మా బిడ్డలు పోయి పార్లమెంట్ ముంగడ ఉరేసుకున్నారు, మీ ఇంటికి ఎవడని వచ్చిండా, మా బిడ్డలు ట్యాంకులు వాటర్ ట్యాంకులకి కింది దునికిరు, మిమ్మల్ని ఎవరు చంపలే కదా, మీ మీద మేమెందుకు ఏడుస్తాము, మీరు మా మీద ఎందుకు ఏడుస్తున్నారు నాకు అర్థమవుతలేదు. ఎవరైనా చంపినరా పోయి మీ వాళ్ళు మీ కాసు బ్రహ్మానంద రెడ్డి అంటాడు, మీ పాలకులు వచ్చి ఇక్కడ తూటాలతోటి జనాలను చంపిరు కదా, ఇక్కడ విద్యార్థులను ముక్కుపచ్చలారిన విద్యార్థులను చంపిరు కదా, 69లో కూడా 369 మందిని చంపిరు. మేమేమైనా దాడి లేచి మీ ఇళ్ళ మీదకి వచ్చినామా, ఏమైనా జరిగిందా అటువంటిది, ఎవరైనా చంపిన ఉదంతాలు ఉన్నాయా ఎక్కడన్నా? ఏం లేవు కదా, మా మీద ఏడ్చేది ఎందుకే నాకు అర్థం. అక్కడ పబ్లిక్ కూడా చెప్తున్నాను, నాకు పబ్లిక్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇది రెచ్చగొట్టుడు తప్ప ఏం లేదు. అంటే అంత చులకనగా ఎందుకు చూస్తున్నారు? మా పరిచయంలో మేము ఉన్నాం భయ్, మా దాంట్లో మేము, మా దగ్గర ఎండిన డొక్కలే కదా మా ప్రాంతం మొత్తము. ఇక్కడ వర్షాలు లేక కరువు ఉండి కూటికి లేక కూలి పని చేసుకుంటూ తిరిగేటోళ్ళు వలస బతుకులు ఇవి కదా, బొంబాయి నుంచి భీమండి వరకు మా భయాన్ని వలస బతుకులే కదా. ఎంత టాలెంట్. రేవంత్ రెడ్డి కేటీఆర్ స్పందించలేదు దేని మీద? పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన. వాళ్ళకేముందో స్పందిస్తారు కావచ్చు, స్పందించిండు కదా ఆయన. మొన్న విగ్రహం పెడతా అన్నప్పుడు, ఎన్టీ రామారావు విగ్రహం పెడతా అన్నప్పుడు చాలా అద్భుతంగా స్పందించిండు ఆయన. తొక్కుతా అంటే నేను కూడా పెడతా ఆ విగ్రహం అని చెప్పి నేను ముంగడికి వచ్చింది కదా. ఎవరు? కేటీఆర్. ఓట్లకు తగ్గేది లేదన్నా, ఓట్లకు వీళ్ళకి నియతి ఎక్కడ ఉందబ్బా, నీతి లేని రాజకీయ నాయకులు వీళ్ళంతా. నీతి లేని రాజనీతి వారిది అంతే, వాళ్ళదంతా ఏం లేదు. నీతి లేదు, మన్ను లేదు, పాడలేదు. ఇవాళ ఒకటి మాట్లాడతారు, రేపు ఒకటి మాట్లాడతారు, ఎల్లుండి ఒకటి మాట్లాడతారు. పైసలు వచ్చే ముందు ఒకటి మాట మాట్లాడతారు, వాళ్ళకి పైసలు వచ్చేది ఉంటే పైసలు వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడతారు. ఓట్ల నాడు ఒకటి మాట్లాడతారు, ఓటు తర్వాత ఇంకోటి మాట్లాడతారు. మేనిఫెస్టో మర్చిపోయేటటువంటి వాళ్ళు కదా. ఇప్పుడు ఆయన అన్నాడు కదా ఎన్టీఆర్ విగ్రహం అంటే ఇక్కడ ఎందుకు పెడతారు ఏందనేది నువ్వు కన్విన్స్ చేయాలి. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు, ఆ కమ్మ సామాజిక వర్గాల వాళ్ళు అడుగుతున్నారంటే వాళ్ళని కన్విన్స్ చేయను. ఇక్కడ ప్రాంతం వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, పెట్టాలి, అందరికి ఉండాలని చెప్పాలి. కానీ నువ్వు వాళ్ళని మంచిగా చేసుకుంటారు, మరి వాళ్ళు కూడా స్వార్థంగా ఆలోచిస్తున్నట్టే కదా. అట్లా కాదు, వీళ్ళందరినీ గౌరవించాలనే సంస్కారం ఉండాలి కదా వాళ్ళకు కూడా. మరి వాళ్ళు ఆలోచిస్తున్నారు, అరే ఎన్టీఆర్ ఘాట్ ఉన్నది కదా ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు చాలా మంది ఉన్నారు, అది నువ్వు అకామిడేటివ్ ఉంటది కదా. నువ్వు లేదు వన్ వే ఉండి నాది నేనే ఆధిపత్యం చేస్తానంటే మాత్రం ఇక్కడ ఊకుంటాడే వాళ్ళు. రైట్ అన్న, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.